హాయ్ ఫ్రెండ్స్, పచ్చి బఠానీతో చాలా టేస్టీ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి ఇంకా పూరీలోకి చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూద్దామా. కడాయిలో ముందుగా మసాలా రెడీ చేసుకుందాము. కొద్దిగా పల్లీలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, ఇంకా ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ పల్లీల బదులు మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఫ్రై చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక బగారాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఫ్రెష్ పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి 2, కొద్దిగా కొత్తిమీర, ఇంకా పసుపు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీ కొద్దిగా వాష్ చేసి ఇందులో వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, ఇంకా తయారు చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మనం వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే మసాలా అవి వేసాం కదా. ఇవంతా కొంచెం ఈ బఠానీకి కూడా పడితే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో టమాటో గ్రేవీ వేసుకోవాలి. నేను టమాటాని ఉడికించి తొక్క తీసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా టమాటో ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి కర్రీ త్వరగా అయిపోతుంది. ఇందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్ని ఐటమ్స్ రెడీ ఉంటే ఈ కర్రీ జస్ట్ మనం 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అన్నీ ఉడికిపోయాయి బఠానీ కూడా. మీరు టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసుకోండి. పైనుండి కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. బట్ అన్నీ నేను పోపులో వేసాను కాబట్టి ఇంకేం వేయట్లేదు. అంతే, టేస్టీ గ్రేవీ కర్రీ రెడీ.